ముసుగులో సాగుతున్న భారీ గంజాయి దందాను ఎక్సైజ్ అధికారులు గుట్టురట్టు చేశారు. తాను నడుపుతున్న ఫాస్ట్ ఫుడ్ దుకాణాన్ని అడ్డాగా మార్చుకుని గంజాయి అక్రమ సరఫరా చేస్తున్న షంషీర్ అలీ ఖాన్ అనే యువకుడిని ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నల్ల చెరువు కట్ట బస్టాప్ సమీపంలో ఎక్సైజ్ సిఐ ఓంకార్ నేతృత్వంలో అధికారులు పక్కా సమాచారంతో ఈ మెరుపు దాడులు నిర్వహించారు. గట్కేసర్ మండలం నారపల్లికి చెందిన షంషీర్ ఖాన్ అక్కడ వసీం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్ నుండి ఒక్కో గంజాయి ప్యాకెట్ ను కేవలం 100 రూపాయలకే కొనుగోలు చేసి ఇక్కడ తన హోటల్ కి వచ్చే కస్టమర్లకు 300 రూపాయల చొప్పున విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. నిందితుడి స్థావరంపై దాడి చేసి 4.5 కిలోల గంజాయితో పాటు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని రిమాండ్ కు తరలించామని ఉప్పల్ ఎక్సైజ్ సిఐ ఓంకార్ వెల్లడించారు. ఇక హైదరాబాద్ ఉప్పల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముసుగులో సాగుతున్న భారీ గంజాయి దందానైతే ఇటు ఎక్సైజ్ అధికారులు అయితే బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ దందా ఎన్నేళ్లుగా కొనసాగుతుంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పూర్తిగా గంజాయి దందా గుర్తును కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు షంషీర్ అలీ ఖాన్ కూడా ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యొక్క నల్ల చెరువు బస్ స్టాప్ సమీపంలో ఒక ప్రత్యేకంగా ఒక ఫాస్ట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ పోలీసులు రైస్ చేయగా 4.5 కిలోల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నాగ్పూర్ నుంచి 100కు తెచ్చి ఇక్కడ మాత్రము 300కు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. నిందితుడిని రిమాండ్ కూడా తరలించారు. అయితే అతని వద్ద మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరెవరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారు, అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరెవరికి యొక్క డ్రగ్స్ సరఫరా చేశారు దానిపైన కూడా ఎక్సైజ్ పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ యొక్క గంజాయి అమ్ముతున్నారు దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముసుగులో ఇలాంటి గంజాయి దందాలకు సంబంధించి ఇంకా చాలా సమాచారం ఉంది. తాము ఇంకా రైట్ చేస్తామని చెప్పి ఎక్సైజ్ పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.